సీఎం బృందానికి కనక మహాలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జాతీయ రహదారి మీద స్పీడ్ లిమిట్ బోర్డు లేని స్థలంలో దొంగచాటున ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్నారని పలువురు క్యాబ్ డ్రైవర్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ను నిలదీశారు. హెచ్చరిక బోర్డులు లేని చోట చలాన్ ఎలా వేస్తారని డ్రైవర్లు అసహనం వ్యక్తం చేశారు. హైవే మీద వెంటనే స్పీడ్ లిమిట్ బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ చలాన్ల కారణంగా రెగ్యులర్ డ్రైవర్లు, టెంపరరీ డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. మధ్యలో జైపూర్లో కానీ శ్రీరాంపూర్లో కానీ ఇందాక టర్నింగ్ దగ్గర ఎక్కువ ఫైన్లు పడుతున్నాయి. నాకు వచ్చేది రోజు వెళ్తే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి వెళ్తే మళ్ళీ వచ్చేసరికి పిల్లలు 4 అవుతుంది. అంత కష్టపడి వెళ్తే మాకు వచ్చేది 800 రూపాయలు ఇస్తారు ఓనర్. కాకపోతే మాకు ఫైన్లు వచ్చేసి ఇందాక టర్నింగ్ దగ్గర కానీ జైపూర్ దగ్గర కానీ ఇక్కడ నుంచి మాకు హైదరాబాద్ వెళ్ళేసరికి 2-3 ఫైన్లు పడుతున్నాయి. దీనివల్ల మేము ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నది. తర్వాత మాకు వచ్చే 800 రూపాయలకు మేము జేబులోకి వెళ్ళి వాళ్ళ ఫైన్లు కట్టాల్సి వస్తున్నది. ఉల్టాగా 2000 దాకా ఖర్చు అవుతున్నది. క్యాబ్ డ్రైవర్ని మాట్లాడుతున్న చెన్నూరు యూనియన్ ఆశ మన అడ్డ మీదకి వెళ్ళి అయితే ఏంటంటే ఇప్పుడు మేము ఒక ఉపాధి కోసం ఒక వెహికల్ మీద మంచిర్యాలకి వెళ్ళాలంటే ఒక 60 లిమిట్ అని చెప్పి బోర్డు అనేది ఎక్కడ కూడా సైన్ అనే బోర్డు అనేది లేదు. క్రాస్ రోడ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే చెన్నూరు వరకు కానీ మంచిర్యాల వరకు కానీ లేదు. కానీ యూటర్న్ అని చెప్పి ఒక 40 బోర్డు ఉంది. అక్కడ యూటర్న్ కాడ 40 కాడ